హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. సంపూర్ణ కార్తీక మహాపురాణము అష్టాదశ అధ్యాయము 18వ రోజు పారాయణము. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతిని. సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి, గురువు, అన్న, దైవము సమస్తము మీరే. నా పూర్వపుణ్య ఫలితములనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను. లేనిచో నేను మహాపాపినై మహారణ్యంలో ఒక ముద్దుబారిన చెట్టునయ్యుండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా. మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపమున ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడ, మీ దర్శన భాగ్యం ఎక్కడ, నాకు సద్గతి ఎక్కడ, పుణ్యఫల ప్రదాయుడగు ఈ కార్తీక మాసం ఎక్కడ, పాపాత్ముడనగు నేనెక్కడ, ఈ విష్ణాలయమందు ప్రవేశించుటెక్కడ. ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరి ఒకటి కాదు. కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించి వలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించును. ఓ ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించెదను. శ్రద్ధగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మజ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమొనరించిన జ్ఞానము కలుగును. మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను, వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు ప్రవేశించుచుండగాను, అనగా ఈ 3 మాసములందు తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలెను. అటుల స్నానం ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు స్నానం చేయవచ్చును. ప్రాతకాలమున స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసంతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు, బ్రాహ్మణులకు సమానమైన జాతియు, భార్యతో సరితూగు సుఖమును, ధర్మముతో సమానమైన మిత్రుడును, శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు. కార్తీక మాసమందు విద్యుక్ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు 1,000,000 యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిట్లు ప్రశ్నించెను. ఓ మునిశ్రేష్ఠ, చాతుర్మాస్య వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలయును? ఇది వరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను. అందులకు అంగీకరిసుడు ఇట్లు చెప్పెను. ఓయి వినుము. చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువునకు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచిన ఆ 4 మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ 4 మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును. ఈ సంగతి మహావిష్ణువు వలన తెలుసుకుంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను. తొలి కృతయుగంబున శ్రీవైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుని
లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమును కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను. అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో ఇట్లనెను. నారద, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కారుష్టానము ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా? ప్రపంచముననే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగెను. అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవా, ఈ జగంబున నీ వెరుగని విషయములేవీనో లేవు. అయినను నన్ను వచింపుమనుచే విన్నవించుకుంటుని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో ఎరుగులేకున్నాను. కొందరు భుజించకూడదు అనిన పదార్థములు భుజించుచున్నారు. కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తి కాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరికొందరు అహంకార సహితులుగా, పరనింద పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనొనర్చి రక్షింపమని ప్రార్థించెను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను. ప్రపంచమంతయు తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యక్షేత్రములు, పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి. కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరికుండిరి. కొందరు గర్విష్ఠులైరి, మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండరి. వీరందరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి వీరినెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాల్యాద అలంకారయుతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవుని తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరమగు నైమిసారణ్యముకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమములు కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు శ్రీ లక్ష్మీ నారాయణులను ఇట్లు స్తోత్రము గావించిరి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన్నగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అంటూ ఆ విష్ణుమూర్తిని లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభ్వబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ ఆ ఆదిలక్ష్మిని కీర్తిస్తూ శ్లోకాలు చెప్పారు. అష్టాదశ అధ్యాయము 18వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ. ఈరోజు పాటించవలసిన నియమాలు. ఈరోజు నిషేధించవలసిన వస్తువులు ఉసిరి, చేయవలసిన దానములు పులిహార, అట్లు, బెల్లం. పూజించాల్సిన దైవము గౌరీదేవి. జపించాల్సిన మంత్రము ఓం గ గ గ గౌర్యై స్వాహ. ఈ మంత్రము జపించటం వల్ల కలుగు ఫలితము అఖండ సౌభాగ్య ప్రాప్తి. ఓం నమ శివాయ. విన్నారు కదండి. ఈ అధ్యాయం కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ 19వ అధ్యాయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ నివేదిత ఆదిత్య.